ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి పురవీధుల్లో నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు హంగామా చేశారు. ఇవాళ ఉదయం బుల్లెట్ పై వీధుల్లో చక్కర్లు కొట్టారు. స్థానికులను పలకరిస్తూ కార్యకర్తలతో కలిసి కాసేపు సరదాగా తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపారు మంత్రి అంబటి. ఎన్ఆర్ఐ గొలగాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొలగాని రవికృష్ణ ఇవాళ బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రవికృష్ణకు కాషాయం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రవికృష్ణ చాలా సేవా కార్యక్రమాలు చేశారని, పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రవికృష్ణ ద్వారా పార్టీ బలపడుతుందంటూ పురంధరేశ్వర్ అన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించాలంటూ సూచించారు. ఆయన సేవలను పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ పురంధరేశ్వరి పార్టీ నేతలకు సూచించారు. బాధ్యత అంటే పోస్టు మాత్రమే కాదని సేవ కూడా అంటూ తెలిపారు. వారు కంప్లీట్గా ప్రకటించలేదు కదమ్మా, కొన్నే ప్రకటించారు. అండ్ డెఫినెట్గా తర్వాత నాయకులతోటి మాట్లాడుకున్న తర్వాత పైనుండి మాకు పొత్తు ఉన్నది ఇన్ని సీట్లు అని చెప్పేంత వరకు 175 + 25 వాటి మీద కింద కార్యకర్తలు పనిచేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసి చెప్పనివ్వండి, అప్పుడు మేము ఆలోచిస్తాం. అంటే మేడం, ఒకవేళ ఇప్పుడు ఏవైతే సీట్లు ప్రకటించిందో టీడీపీ జనసేన, ఒకవేళ మీరు కోరుకున్న సీట్లలో వాళ్ళు ప్రకటించుంటే కనుక పొత్తుకు వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్తారు? అది నాయకత్వం మాట్లాడుకుంటుంది కదా. మా నాయకత్వం వారి నాయకత్వంతో మాట్లాడుకుంటుంది. ఆ తర్వాత వారు రాజీకి వస్తారు, అండర్స్టాండింగ్కి వస్తారు. అది వారి మాటల మీద ఆధారపడి ఉంటుంది. వారు కంప్లీట్గా ప్రకటించలేదు కదమ్మా, కొన్నే ప్రకటించారు. అండ్ డెఫినెట్గా తర్వాత నాయకులతోటి మాట్లాడుకున్న తర్వాత పైనుండి మాకు పొత్తు ఉన్నది ఇన్ని సీట్లు అని చెప్పేంత వరకు 175 + 25 వాటి మీద కింద కార్యకర్తలు పనిచేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసి చెప్పనివ్వండి, అప్పుడు మేము ఆలోచిస్తాం. అంటే మేడం, ఒకవేళ ఇప్పుడు ఏవైతే సీట్లు ప్రకటించిందో టీడీపీ జనసేన, ఒకవేళ మీరు ఎన్టీఆర్ జగ్గయ్యపేట పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక వైసీపీ నాయకులు టిడ్కో గృహాలను పరిశీలించి వస్తున్న క్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు జెండాలతో ఎదురెదురు కావడంతో నేతల మధ్య గొడవ జరిగింది. అయితే గొడవ కాస్త తీవ్ర ఘర్షణకైతే దారితీసింది. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలపైన దాడులకు పాల్పడ్డారు. దీంతో పాత పురపాలక సంఘం వద్ద వాతావరణం రణరంగాన్ని తలపించింది. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి తమకు ఓటేయమని ప్రజలను అడుగుతున్నామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారంటూ చెప్పారు. ప్రతి పార్టీకి ఒక ఎజెండా ఉండాలన్న మంత్రి తమ నాయకుడు ఓ ఎజెండాతో ఎన్నికలకు వెళ్తున్నాడంటూ తెలిపారు. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్లు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు. వాళ్ళు గతంలో చేసిన పాపాలు, దగా, దోపిడీని చూసి అడుగుతారా అంటూ నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఎవరు పోటీ చేస్తారనేది తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు క్లారిటీ ఉందంటూ తెలిపారు. అమిత్ షాను కలిసినా, అమితాబ్ బచ్చన్ను కలిసినా తమకేం సంబంధం లేదంటూ ఎద్దేవా చేశారు. 24, 74, 94 పక్కన పెడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అది రేపు ఎన్నికలప్పుడు దాని తాలూకా రిజల్ట్ కూడా వస్తుంది. వాళ్ళు ఎవరెవరికి ఏం చెప్పారు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇవాళ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ కార్యక్రమం ఏంటి, అవన్నీ తెలుస్తున్నాయి. అవన్నీ చెప్తారు. ఇప్పటికే మా పార్టీ స్పందించింది దాని మీద. మళ్ళీ పదే దాని మీద స్పందించడం కూడా రైట్ కాదు. నేను ఇప్పుడు కూడా రాజకీయ పడినప్పుడు దానికి ఎజెండా ఉండాలి. ఆ ఎజెండాను ముందు చెప్పి అప్పుడు తర్వాత ఏమేమి చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? గత చేసిన మోసాన్ని చూసి ఒకటేమంటారా? గత చేసిన దగాన్ని చూసి ఒకటేమంటారా? లేకపోతే అంతకుముందు చేసిన పాపాలను చూసి ఒకటేమంటారా? దోపిడీని చూసి ఒకటేమంటారా?
వాళ్ళు అమిత్ షాని కలిసినా, అమితాబ్ బచ్చన్ కలిసినా, ఇంకోరిని కలిసినా, ఏం చేసినా వాళ్ళు అలాగే ఎలక్షన్ వరకు కలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళకి విధానం లేదు. వాళ్ళకి విధానం ఉంటే అది చేయరు. వాళ్ళకి విధానం లేదు, ఇది లేదు. ఎందుకు అది? ఊరికి నేను ఎంతసేపు జగన్మోహన్ ఓడించి ఏం చేస్తావు? ఏం చేయాలి? మనం దోచుతానికే జగన్మోహన్ ఓడించాడు. ఎందుకోసం జగన్మోహన్ ఓడించాలి? జగన్మోహన్ గెలిపిస్తాను ఇప్పుడు చెప్పాను కదా. ఈ రాష్ట్ర ప్రధానికి ఏం జరుగుతుంది, ఎంతమంది జరుగుతుంది, ఏం మేలు జరుగుతుంది అని చెప్పాను కదా. అందుకు ఆయన తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని అచ్యుతాపురం గ్రామంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పటం చెట్టి సూర్యచంద్ర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజలకు సామాజిక న్యాయం చేయాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన బాటలోనే నడుస్తున్న తనకు ఎందుకు టికెట్ ఖరారు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇక సామాన్యులు అసెంబ్లీకి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. నెహ్రూ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున సీటు ఖరారు చేయడం జరిగింది. జనం కోసం జనసేన కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ఆ పరిస్థితుల్లో మాకు ఈ వార్త తెలియడం జరిగింది. తెలిసిన వెంటనే నేను ఒకటే నిర్ణయించుకోవడం జరిగింది, ధర్మాన్ని కట్టుబడి ఉందాం. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు జ్యోతుల నెహ్రూ గారు ధర్మం తప్పి జనసేన పార్టీ తరఫున పాటాశెట్టి సూర్యచంద్రకి సీట్ ఇస్తే నేను చెయ్యనని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సమాజాన్ని ఉద్ధరిద్దాం, రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు కూడా అసెంబ్లీకి తీసుకెళ్తాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే మాటలు నమ్మవద్దు. ఈరోజు రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయిన పరిస్థితి. సుమారు 100 కోట్లు ఖర్చు పెట్టేవాడే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ఎవరి మాటలు నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సామాన్యుడిగా పుట్టడం తప్పలేదు, సామాన్యుడిగా పుట్టి అసెంబ్లీకి వెళ్ళాలనడం నేను చేసిన తప్పు. జ్యోతుల నెహ్రూ గారికి తెలుగుదేశం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఉండి నియోజకవర్గానికి మంతిన రామరాజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వర్గం అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉండి నియోజకవర్గ పరిశీలకుడిగా ఉన్న నాగేంద్రబాబుకు శివరామరాజు వర్గానికి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. శివరామరాజు వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చిందని ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాట ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక మార్చి 17తో 100 రోజులు పూర్తవుతాయని, అప్పటి వరకు ఓపిక పట్టండని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక అచ్చంపేటలో నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆ సమావేశంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంటే వారం 10 రోజుల్లో రైతు బంధు డబ్బులు వచ్చేవని, కాంగ్రెస్ హయాంలో ఇప్పటికీ కూడా రైతు నిధుల జమ పూర్తి కాలేదని ఆరోపించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిలోని పాత బుద్ధులు బయటకు వస్తున్నట్టుగా ఉన్నాయని కేటీఆర్ ఎద్దేవచ్చేశారు. ఏమన్నా ఆడపిల్లలకి ఏం చెప్పిండు? అయ్యో అక్క, మీరు నవంబర్లో డిసెంబర్లో కరెంటు బిల్లు కట్టకూడదు, సోనియమ్మ కట్టదని, మరి కరెంటు బిల్లు కట్టకపోతే మీరు 200 యూనిట్లు ఫ్రీ అని మాట్లాడారు రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సభ్యులు. అలా ఏమైందన్నా మరి కేసీఆర్ గారు ప్రధాన ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. వచ్చినా మోడీ గారి హవాలా, మోడీ హవాలైతే మనలు ఏం లేదు, అంత అవుతుంది, అంత పోగొట్టుకుంటాడు. ఎందుకంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తానని చెప్పి
ఇవాళ నమ్మడానికి 10 ఏళ్లలో ప్రభుత్వాన్ని నడిపి కూడా మనకు జాతీయ ప్రాజెక్టు నియని ప్రధానమంత్రి కూడా అంటే నరేంద్ర మోడీ మాత్రమే. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం జాతీయ రైట్స్. గ్రేటర్లో హైదరాబాద్లో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఇటీవల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ లో తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ పార్టీలో సరైన గుర్తింపు దక్కకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించామని అన్నారు. అయితే ఈ నెల 27న చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ సమక్షంలో తీగల ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా సమాచారం. అయితే కాంగ్రెస్ లో చేరిక పైన ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి లైన్ క్లియర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ సమాచారం. అయితే తీగల కృష్ణారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేయాలంటూ భావించారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగులకే టికెట్లు కేటాయించడంతో మహేశ్వరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పోటీ చేశారు. టికెట్ దక్కకపోవడంతో అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తీగల కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారంటూ ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కీలక నేతలు వరుసగా పార్టీని వేయడం బీఆర్ఎస్కు భారీ ఎదురుదెబ్బే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ఇక సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు విచారణకు హాజరు కావటం లేదని సిబిఐకి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు రద్దు చేయాలని కోరారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే 6 వారాలు కూడా బిజీగా ఉండనున్నట్లు లేఖలో కవిత పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే గత నోటీసుకు ప్రస్తుత నోటీసుకు విరుద్ధంగా ఉందని అన్నారు. ఇక నిబంధనల ప్రకారం సిబిఐకి సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. అవసరమైతే వర్చువల్ గా హాజరవుతానని కవిత వివరించారు. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఇక రేపు విచారణకు హాజరు కావటం లేదని సిబిఐకి రాసిన లేఖలో అయితే పలు అంశాలనైతే ప్రస్తావించారు. ఇక సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు రద్దు చేయాలని కోరారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే 6 వారాలు కూడా బిజీగా ఉండనున్నట్లు లేఖలో కవిత పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే గత నోటీసుకు ఇప్పుడున్న ప్రస్తుత నోటీసుకు విరుద్ధంగా ఉందని అన్నారు. నిబంధనల ప్రకారం సిబిఐకి అయితే సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. అవసరమైతే వర్చువల్ గా కూడా హాజరవుతానని కవిత వివరించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, కవిత హాజరు కాలేను అనేసి చెప్పి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వాసు వాసు చెప్పండి. మమత సిబిఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
లేఖ రాసింది. ఆమె రేపు సిబిఐ ఏదైతే నోటీసులు జారీ చేసిందో సిఆర్పిసి సెక్షన్ 41A కింద ఆ సెక్షన్ లో మనకు ఇంతకు ముందే సిబిఐ తన నివాసానికి వచ్చి కావాల్సిన సమాచారాన్ని సేకరించిందని ఉద్దేశపూర్వకంగానే నోటీసులు పంపిందన్నట్లు ఆమె తన లేఖలో పేర్కొన్నారు. కాకపోతే విచారణకు తాను హాజరవుతానని, ప్రస్తుతం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తున్న క్రమంలో దీంట్లో రాజకీయ కోణం కూడా దాగి ఉంది. రాజకీయంగా తాను పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున, అట్లాగే పార్టీ ప్రచార కార్యక్రమాలు కూడా తనపై బాధ్యత ఉన్నందున పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఈ రాజకీయ కోణం దాగి ఉందని చెప్పి తాను ప్రచారానికి వెళ్లకుండా చేసేందుకే రాజకీయ ఒత్తిడి ఉందని చెప్పి ఆమె ప్రధానంగా లేఖలో ప్రస్తావించడం జరిగింది. గతంలో కూడా తాను విచారణకి హాజరయ్యానని, ఈడీ నోటీసులు పంపించిన క్రమంలో ఢిల్లీకి వెళ్లి విచారణకి హాజరై వారి నుంచి వచ్చే ప్రశ్నలన్నిటికీ తాను సమాధానం చెప్పానని, ఇప్పుడు మళ్ళీ నోటీసులు పంపడంలో ఆంతర్యం ఏంటని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటు ఈ కేసు కోర్టులో ఉన్నందున ఆ కోర్టులో కేసు తేలేంత వరకు తాను వేటి చేస్తానని, ఈ మధ్యలోనే ఇట్లాంటి నోటీసులు రావటం అనేది ఖచ్చితంగా పొలిటికల్ దీంట్లో కాన్స్పిరసీ ఉందని చెప్పి ఆమె భావిస్తూ విమర్శనాత్మక లేఖ రాసింది. రేపు తన హాజరు కాబోనని, ఈ ఎన్నికల షెడ్యూల్ అయిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున అనంతరం తనకు హాజరయ్యే అవకాశం ఇస్తే తాను ఖచ్చితంగా హాజరవుతానని చెప్పి స్పష్టంగా లేఖలో పేర్కొనడం జరిగింది. ఆమె రేపు హాజరు కానంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిబిఐ ఎట్లా స్పందిస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. మమత, రైట్. అయితే ఇప్పుడు కవిత రాసిన లేఖకు సంబంధించి అయితే బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా దీనికి సంబంధించి ఎన్నికలకు ముందు ఈ విధంగా చేయడం వెనుక ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు? అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా నెలల నుంచి కూడా విచారణ జరుగుతుంది. అది ఆపు సంబంధించిన నేతలు కూడా ఇప్పటికే ఈ కేసులో ఇరుక్కున్నారు. అట్లాగే రాజకీయ కోణం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకే బీజేపీ లాంటి కేంద్రంలో ఉన్న పార్టీలు ఇట్లాంటి కేసుల్ని తీసుకొస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కవిత దేశ పౌరురాలుగా ఏ రకమైన విచారణైనా ఆమె ఎదుర్కొంటుంది. గతంలో కూడా ఢిల్లీకి వెళ్లి ఈడీ నోటీసుల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి కూడా ఆమె తన విచారణకు సహకరించింది. హైదరాబాద్ లో సిబిఐ వచ్చినప్పుడు కూడా ఆమె సిబిఐ తరఫున ఏదైతే విచారణ ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా కవిత సమాధానాలు చెప్పింది. మళ్ళీ నోటీసులు పంపడం, మళ్ళీ దీనికి హాజరు కావాలని చెప్పి లేఖ రాయటం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇట్లాంటి లేఖలు ఇవ్వటం అనేది పార్టీ కార్యక్రమాలకి దూరంగా కవితను ఉంచే ప్రయత్నం అన్న కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి కావచ్చు, ఇట్లాంటి దానికి కవిత విచారణ హాజరవుతారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రానున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఆమె ఈ ఎన్నికల అనంతరం ఆమె విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కవిత ఏదైతే లేఖలో పేర్కొందో ఆ అంశాలనే బీఆర్ఎస్ వర్గాలు, బీఆర్ఎస్ క్యాడర్ కూడా చెప్తున్నాయి. మమత, ఎన్నికలకు ముందే స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, ఆమెను వచ్చి హాజరవ్వాలి అనేసి అని చెప్పి ఇంతకు ముందుకు కూడా తెలంగాణ ఎన్నికలకు ముందు పిలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు పిలవడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా వాంటెడ్లీ చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా వాసు? అట్లానే ఏం లేదు. ప్రస్తుతం ఆపు నేతలు ఎవరైతే వాళ్ళు ఇచ్చారో, ఇంతకుముందు ఆమెని విట్నెస్ గా, సాక్షిగా పరిగణించిన ఈ కేసులో సిబిఐ ప్రస్తుతం నిందితురాలుగా ఆమెను చేర్చేది. ఆ నిందితురాలకు వచ్చే విచారణ ఏ రకంగా ఉంటుందో ఆ విచారణ ప్రస్తుతం సిబిఐ చేపట్టే అవకాశం ఉంది. ఆ కోణంలోనే సిబిఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది విచారణకు హాజరు కావాలని చెప్పి. అయితే కవిత విచారణకు హాజరవుతారా లేదా అనేది రేపే ఉంది కాబట్టి ఆమె స్పందన లేటెస్ట్ గా ఆమె బహిరంగ లేఖను, అంటే సిబిఐకి రాసిన లేఖను మీడియాకు కూడా అది విడుదలైంది. మీడియా కూడా ఆ లేఖలో ఉన్న అంశాలు కూడా మీడియాలో వస్తున్నాయి. అంటే ప్రధానంగా ఇది కవితను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే అని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నా కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి, కవిత కూడా దీంట్లో సిబిఐ నిందితురాలుగా చేర్చింది కాబట్టి ఆ రకమైన సిబిఐ ఏదైతే సమాచారం కోరుకుంటుందో, ఏ రకమైన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ కోరుకుంటుందో దానికి కవిత హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. చూడాలి కవిత ఈ బహిరంగ లేఖ అనంతరం సిబిఐ ఏ రకంగా స్పందిస్తుంది. ఆమె తాను హాజరు కాను, ఏదైతే లోక్సభ షెడ్యూల్ వస్తుంది, పార్టీ కూడా ప్రచార కార్యక్రమాల్లో తనపై ఉంచింది, తాను ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను, చాలా అంశాల పట్ల ప్రజల్లోకి వెళ్తున్నాను, అట్లా ప్రజల్లోకి వెళ్లకుండా పార్టీ కార్యక్రమాల్లో చేపట్టకుండా తను నిలువరించేందుకే ఇట్లాంటి విచారణకి హాజరు కావాలని చెప్పి చేస్తుందని చెప్పి కవిత స్పష్టంగా లేఖలో పేర్కొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లాగే స్పందిస్తుంది. చూడాలి సిబిఐ ఏ రకంగా ఈ లేఖను స్వీకరిస్తుంది అనేది. మమత, రైట్. థ్యాంక్ యూ వాసు. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దాదాపు వాళ్ళు ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకొక స్లాబ్తో ఇంకొక ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఒక గొప్ప కానుకగా సింగరేణి కార్మిక సోదరులందరికీ ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ, అట్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సింగరేణి యాజమాన్యానికి, ఈ సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అట్లాగే శాసనసభ్యులు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఏఐటీసీ, ఐఎన్టీసీ కార్మిక సోదరులకు కూడా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తప్పనిసరిగా మానవీయ కోణంతో పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఎంతో చక్కటి ఉద్వేగభరితమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చి అందరిలోనూ కూడా నూతన ఉత్తేజాన్ని నింపిన మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శిలాపలక సోలార్ ప్లాంట్ చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. ఇక కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఇక అంతకుముందు ఆయనకు టీడీపీ కార్యకర్తలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఇక ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డిని చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. తనకు చిత్తూరు టికెట్ కేటాయించడం పైన టీడీపీ అధినేత చంద్రబాబుకు అమర్నాథ్ రెడ్డికి జగన్మోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మీరందరూ ఇంత అభిమానంగా సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మొట్టమొదటగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి అటు తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు పార్టీ అధ్యక్షులు పలమనేరు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం, ఈరోజు ఈ ఊర్లో నేను తిరుగుతూ ఉంటే ప్రతి ఇంట్లో కూడా గత ఎన్నికల్లో తప్పు జరిగింది, ఈ ఎన్నికల్లో మేము తప్పు సరిచేస్తాం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి తీరుతామని చెప్పి గ్రామస్తులందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పడం ఈ సందర్భంగా. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసు దర్యాప్తు వేగవంతమైంది. పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సికింద్రాబాద్లోని లాస్య నివాసానికి వెళ్లారు. ఆమె తల్లి, అక్కతో పాటుగా ఆమె కూతురు నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. లాస్య తల్లి స్టేట్మెంట్ ప్రకారం తన కూతురు లాస్య నందిత మనవరాలతో కలిసి గురువారం రాత్రి కారులో సదాశివపేట మండలం ఆరూర్ సమీపంలోని మిస్కాన్ షా బాబా దర్గాకు వెళ్లామని తెలిపారు. ఇక దర్గాలో ప్రార్థనల అనంతరం ఆరూర్ నుంచి బయలుదేరి శుక్రవారం వేకువజామునే 3:30 గంటలకు సికింద్రాబాద్లోని ఇంటికి చేరుకున్నామని తెలిపారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఎమ్మెల్యే లాస్య నందిత ఫుడ్ కోసం కారులో డ్రైవర్ ఆకాష్తో కలిసి సంగారెడ్డి వైపు వెళ్లారు. We bulletin updates. For more updates, keep watching BRK News.